బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపాశ్వకరణి కృపవార్త. సకలము నీకు విదితము యేసు స్వామి, సకలము నీకు విదితము యేసు స్వామి. కరుణ చూపే కృపాశేఖర నీ కృపయే నాకు ఆధారమాయే. కరుణ చూపే కృపాశేఖర నీ కృపయే నాకు ఆధారమాయే. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. సకలము నీకు విదితము యేసు స్వామి, సకలము నీకు విదితము యేసు స్వామి. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ ఘన పరిశుద్ధ నామములో కృపాశేఖరుని కృపావార్త వీక్షకులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందన వచనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, గడిచిన 2 దినాలు మనము వంశమును వర్ధిల్ల చేసిన రాహేలుని యొక్క జీవితములో నుండి కొన్ని మాటలను నేర్చుకుంటూ వచ్చాము. నిన్నటి దినమున రాహేలు దీవెనకరముగా మారడానికి, వంశమును వర్ధిల్ల చేసే స్థితిలోనికి రాహేలు మారడానికి హేతువైన కారణాలు ఏంటో వాటిల్లో 2 ధ్యానం చేశాం. ఈరోజు మరి ఇంకొక 2తో ఈ అంశాన్ని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. 30వ అధ్యాయము 1వ వచనము ఆదికాండములో మనము చూసినప్పుడు రాహేలు బహిర్గతముగానే యాకోబునకు తన యొక్క కోరికను తెలియచేసేదిగా కనబడుతూ ఉంది. తన బ్రతుకులో ఎక్కడా కూడా క్లోజ్డ్నెస్ అనేది మాస్కింగ్ నేచర్ అనేది రాహేలులో కనబడట్లేదు. షీ ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్ హర్ ఎమోషన్స్. ఫ్యూ టైమ్స్ మనం కొన్నిసార్లు తెలియకోకుండానే మనం ప్రార్థనలను చాలా అందంగా మలుచుతాము, అమర్చుతాము, కూర్చుతాము. కానీ వాస్తవానికి చూస్తే బాధలో ఉన్నప్పుడు కూర్చబడిన, సమకూర్చబడిన, అనుకూలముగా అమర్చబడిన ప్రార్థనలు కాదు కదా. కాలుకు ఎదురు దెబ్బ తగిలితే ఆలోచించుకొని ఏమని పిలవాలి, ఎలా పిలవాలి, ఏ స్వరస్థానములో పిలవాలి అని ఆలోచిస్తామా? లేకుంటే ఆ దెబ్బను బట్టి కలిగిన బాధను బట్టి మనము వేసే కేక ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. గుండె చెదిరిన వాడి కేక కూడా అంతే కదా. ఆ కేకలో మాధుర్యము కాదు కానీ ఆర్ద్రత కనబడుతూ ఉంటుంది కదా. ఆ యొక్క బాధను వ్యక్తపరిచేటప్పుడు పక్కన ఎవరో ఉన్నారనో, ఎవరో చూస్తున్నారనో, దీన్ని కొంచెం డ్రామటైజ్ చేద్దామనో ఉండదు. కానీ ఆ బాధను వ్యక్తపరచడానికి ఎంత మాత్రము సంకోచించకుండా, సంశయించుకోకుండా ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను, ఎవరి మధ్యలో ఉన్నాను, ఎవరితో ఉన్నాను, ఇవేవి కూడా ఆలోచనలో లేకోకుండానే దాన్ని వ్యక్తపరిచేవారమై ఉంటాం. రాహేలు కూడా అదే స్థాయిలో ఉంది. ఆమె మాటలు ఎక్కడ పాలిష్డ్ వర్డ్స్ కాదవి,
ద వర్డ్స్ ఆర్ వెరీ రా, దే ఆర్ కోర్ ఎమోషనల్, చాలా క్లియర్గా ఉన్నాయి. తన భావం ఏంటో, బాధ ఏంటో వ్యక్తపరచడానికి సరిపడిన మాటలుగా ఓపెన్గా మాట్లాడుతుంది ఆమె. పిల్లలు ఒక్కసారి ఆలోచించండి, హృదయము లోతుగా గాయపరచబడిన పరిస్థితిలో ఉంది. ఎదుట దీవించబడుతున్న సహోదరి యొక్క కుటుంబస్తులు కనబడుతూనే ఉన్నారు. ఆమె ఎంత మాత్రము దీన్ని డ్రామటైజ్ చేయలేదు ఎక్కడా కూడా. తన భర్త దగ్గరకు వచ్చి క్లియర్గా తన ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అలాగే హన్నా కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము నుండి 16వ వచనం వరకు మనం చూసినప్పుడు తను పక్కన ఎవరో చూస్తున్నారు, ఎవరో ఉన్నారు, వీరందరూ ఏదో అనుకుంటారు, నా యొక్క భర్తకు మరి ఒక భార్యగా ఉన్న పెనన్నా కానీ, నా భర్త కానీ, వచ్చిన వారు కానీ, యాజకుడు కానీ, మందిరములో ఉన్నవారు కానీ ఏదో నన్ను పలు విధాలుగా అనుకుంటారని ఏదీ పట్టించుకోలేదు. కానీ ఆమెకు ఆ పూట తను పడుతున్న బాధ ఏ విధమైన అరమరికలు లేకుండా దేవుడి దగ్గర పెట్టడమే తన బాధ్యత అన్న రీతిలో నిర్ణయించుకుని అడుగు ముందుకు వేసింది. ఆమె పగలగొట్టబడిన విధానమును బట్టే ఆమె బ్రతుకు మారిపోయిందేమో. ఈరోజు చల్లకొచ్చి ముంత దాచిన రీతిగా చాలామంది దేవుని దగ్గరకు వచ్చి హృదయాలను మూసుకుని బ్రతుకుతున్నారు. హృదయాలను మూసివేసి బ్రతుకులను, బాధను కూడా సరిగా వ్యక్తపరచుకోకుండా దేవుడి దగ్గర బ్రతుకుతూ జీవిస్తూ ఉంటూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించు, నువ్వు పగలగొట్టబడనదియే, నీ హృదయము పగలగొట్టబడనదియే, నీ బాధను నువ్వు వ్యక్తపరచకుండగానే విడుదలను కోరుతున్నావేమో. ఒక్కసారి నువ్వు ప్రయత్నించినట్లయితే, ఆలోచించినట్లయితే, నీ హృదయమును దేవుని ఎదుట కొమ్మరించగలిగినట్లయితే, ఏ గోడలతో అయితే నీ యొక్క హృదయము కట్టబడి బాధను బీభత్సముగా భరిస్తూ ఉన్నావు, ఆ గోడలు కట్టేసిన ఆ వేదనను నువ్వు ఒక్కసారిగా విడుదల చేయగలిగినట్లయితే, ఆయన దగ్గర అప్పగించగలిగినట్లయితే, ఆయనకి తెలియచేయగలిగినట్లయితే, నిశ్చయముగా దేవుడు తన కార్యమును నీ ఎడల జరిగించగలిగిన వాడై ఉన్నాడు. దాచుకుని మూసుకుని దేవుడి దగ్గర బ్రతకూడదండి. లోకానికి నీ యొక్క శ్రమను దాచిపెట్టావు, అర్థం ఉంది. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు తీర్చగలిగిన దేవుడి దగ్గర నువ్వు ఉన్నప్పుడు 145వ సంకీర్తనలో భక్తుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తూ ఉన్నవి, నువ్వు గుప్పెళ్ళు విప్పి వారిని తృప్తిపరచువాడవై ఉన్నావు అని అంటాడు. ఆయన వైపు ఆశతో ఎదురు చూస్తున్నావన్న విషయాన్ని నువ్వు నోటితో ఒప్పుకోవాలి కదా. ఆయన వద్దకు చేరింది ఈ కార్యము సంపూర్ణం అవడం కోసమే నేను ఆయన వద్దకు చేరాను, ఈ కార్యము జరగడం కోసం నేను ఆయన దగ్గరికి చేరాను అన్న విషయాన్ని నువ్వు వ్యక్తపరిచే రీతిలో ఉండాలి కదా. ఆయన సన్నిధిలో దేహి అంటూ చేరుతూ కూడా ఇంకా ప్రగల్భాలు ఎందుకు మనకు? నాటవికమైన జీవితము ఎందుకు మనకు? ఒక్కసారి ఆలోచించాలి కదా. ప్రియ సహోదరుడా, ఒకసారి ఆలోచించు. నీ బ్రతుకుల్లో ఓపెన్గా ఉన్నావా దేవుని దగ్గర? లేదంటే ఇంకా 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 క్లోజ్డ్నెస్లో తెలియకోకుండా నిన్ను నీవే ఒక డిగ్నిటీ అని, అఫిషియాలిటీ అని వివిధ రకములైన మాస్కులు వేసేసుకుని ముఖమునకు కప్పుకొని నీ వాస్తవ స్థితిని దేవుని ముందు కూడా తెలియనేయకోకుండా
ఆ యొక్క ముసుగులో బ్రతుకుతూ ఉన్నావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈనాడు భయంకరమైన విషయం ఏంటంటే చాలామంది క్రైస్తవులుగా ఉన్నారు కానీ క్రీస్తును కలిగిన వారిగా లేరు. ఎవరైతే యథార్థమైన హృదయము కలిగిన వారై ఉన్నారో, వారి ప్రవర్తన వారి హృదయానుసారమైన యథార్థతను కలిగినదై ఉందో, వారు నిశ్చయముగా నా దేవుని చేత ఘనపరచబడువారై ఉన్నారు. ఎంతగానో తెలుసా? వంశాల వర్ధిల్లునకు వారు కారణమని నా దేవుడు చెప్పగలిగిన స్థాయిలో, జనులందరూ పొగడగలిగిన స్థాయిలో నిలవగలిగిన వారై ఉన్నారు. దేవుడు నిశ్చయముగా యథార్థ హృదయులను దర్శించేవాడై ఉన్నాడు. కాబట్టి గమనించొక్కసారి దావీదు భక్తుడు కూడా 13వ కీర్తన మొదటి 2 చరణాలలో అంటూ ఉన్నాడు, అయ్యా నన్ను నీవు చిరకాలము మరిచెదవా అని అడుగుతూ ఉన్నాడు. బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు దేవుని దగ్గర అడగడంలో మొహమాటం ఏంటండి? మనకి అడిగే విషయంలో మొహమాట పడ్డం ఏంటి? అడిగే విషయంలో సంకోచించడం ఏంటి? అడిగే విషయంలో ఆలోచించడం ఏంటి? నీ కన్న తండ్రిని ఏ విషయాన్ని అడిగేటప్పుడు ఆలోచిస్తావా? ఆయన సామర్థ్యము మీద ఆయన చేయగలడా చేయలేడా అని ఏమైనా సందేహపడతావా? ఏమీ ఉండదే. అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కూడా నీ తండ్రికి నువ్వు తెలియచేయడానికి ఎంతమాత్రము వెనుక తీయని వాడివై దానివై ఉన్నప్పుడు నీ పరలోకమునందున్న తండ్రి ఎదుట కూడా నీవు అట్టి రీతిలోనే ఉండాలి కదా. దావీదు భక్తుడైతే ఇక్కడ అడుగుతూ ఉన్నాడు, అయ్యా నీవు నన్ను చిరకాలము మరిచిపోతావా? మరిచిపోవు కదా. మరి ఎందుకు ఆలస్యంగా ఉన్నావు? ఎందుకు నన్ను నీవు దర్శించకుండా ఉన్నావు అన్న తన ఆశను, తన ఆలోచనను దావీదు భక్తుడు అడుగుతూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రశ్నించకూడదు. అయ్యో, నువ్వు నిజముగా దేవుని ఎదుట యథార్థవంతునిగా ఉంటే దేవునిని నేను చెప్తూ ఉన్నాను, తండ్రిని ఎలా అయితే బిడ్డ ప్రేమతో అధికారకముగా తనకు కలిగిన వాత్సల్యమును బట్టి అధిమాయిషితో అడుగుతాడో, నీ దేవుణ్ణి కూడా నువ్వు అడగగలిగిన స్థితిలో ఉన్నావు. అడగలేకపోతున్నావు అని అంటే నీలో తప్పిదాలు అడ్డుపడుతూ ఉంటే, నీ ముసుగులు అడ్డుపడుతుంటే నువ్వు ఎలా హృదయమును ధైర్యపరచుకుని దేవుణ్ణి అడగగలుగుతావు? అడగలేకపోవడానికి నీ హృదయ స్థితియే కదా కారణం. దాన్ని మార్చుకో, యథార్థతలోనికి రా. నీ హృదయమును దేవుని ఎదుట ఓపెన్గా ఉంచు. దాన్ని క్లోజ్ చేసి దాన్ని దేవుని ఎదుట ఓపెన్ చేయకోకుండా ఇంకా అదే క్లోజ్డ్ లైఫ్లో బ్రతకమాకు. ఆ క్లోజ్డ్ లైఫ్లో బ్రతకడాన్ని బట్టే ఇంకా నీ దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నావు. నువ్వు అదొకసారి నువ్వు వదులుకోగలిగినట్లయితే నిశ్చయముగా నీ దేవుని చేత నువ్వు హెచ్చించబడి దీవించబడగలుగుతావు. గుర్తుపెట్టుకో. ఇంకో మాటను చూస్తే ప్రియులరా, రాహేలు జీవితంలో మనం చూస్తూ ఉన్నాము. రాహేలు పలుగురి చేత బాధపరచబడిందేమో కానీ రాహేలు ఎవరినీ బాధపరచలేదు. మీకు అనిపించవచ్చు, ఇదిగో లేయా బాధపడింది కదా అని మీరు అనుకోవచ్చు. లేయా బాధపడినది యాకోబు రాహేలును ప్రేమించడాన్ని బట్టి. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయాన్ని ఆలోచిస్తే, తన కొరకు కొలువు చేయడానికి సిద్ధపడిన యాకోబును మోసగించి తను అధికారముఖముగా భార్య కావలసిన రాహేలును ప్రియమైన భార్యగా, ఒక్క భార్యగా ఉండవలసిన రాహేలుకు పోటీగా లేయాని అప్పగించి రాహేలు జీవితములో ఒక భయంకరమైన స్థితిని కలుగజేశాడు లాబాను మోసం వలన మోసగించబడింది రాహేలు. తన అక్క అయిన లేయా యొక్క గర్భఫలములను బట్టి ఆమె తను మరుగుగా మారిపోయింది. తన జీవితమును, తన కుటుంబమును ఒకసారి ఆలోచించి చూస్తే తెలియకోకుండానే ఆమె ఒక మెయిన్ లైన్లో ఉండవలసిన ఆమె
తన యజమానికి తప్ప మిగతా ఎవరికి కూడా అంత గౌరవప్రదురాలుగా ఎంచబడలేదు. కారణం తన కొదువును బట్టి. అయినా ఇన్ని తృణీకారాల మధ్యలో కూడా రాహేలు ఎక్కడా కూడా తన యజమానికి అవిధేయురాలిగా మారలేదు. తన యజమానికి అనమ్మకస్తురాలిగా, అపనమ్మికత చూపించే వ్యక్తిగా ఆమె మారలేదు. కానీ తనతో చేసిన నిబంధనను నిలిపి ఉంచడములో ఆమె కష్టపడినదిగా కనబడుతూ ఉంది. రాహేలు వర్ధిల్లడానికి కారణము తనలో ఆ యొక్క లాయల్టీ అలాగే ఉండడాన్ని బట్టి. ఈనాడు లాయల్ రిలేషన్షిప్స్ చాలా కష్టమైపోయాయి. ఇట్ మైట్ బీ ఇన్ మ్యారేజ్, ఇట్ మైట్ బీ ఇన్ మినిస్ట్రీ, ఇట్ మైట్ బీ ఇన్ ఫ్రెండ్షిప్, ఇట్ మైట్ బీ ఇన్ ఎనీథింగ్ ఎల్స్, పార్ట్నర్షిప్స్, ఎవ్రీథింగ్. లాయల్టీ అనేది ఈరోజు కరువైపోయింది. ట్రస్ట్ వర్తినెస్ లేదు. భాగస్వాములనే నమ్మలేక అపనమ్మికతతో ఒకరిని ఒకరు మోసగిచ్చుకుంటూ మోసము చేస్తున్నారన్న ఆలోచనలో తెలియకయే అనుమానములతో బ్రతుకుతున్న రిలేషన్షిప్స్ ఎక్కువైపోయాయి. బిడ్డలను నమ్మని తల్లిదండ్రులు ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రులను నమ్మని బిడ్డలు ఉన్నారు. ఇక ఆస్తుల దగ్గరికి వెళితే అంతటికి మించిన భయంకరమైన విషయం ఇంకొకటి లేదు ఈ లోకంలో. ఎంత మేలైంది ఇచ్చినా ఏమో నాకంటే ఇంకా మంచిది ఆడికి ఇచ్చారేమో. పెద్దవాడు చిన్నవాడి మీద, చిన్నవాడు పెద్దవాడి మీద, ఇద్దరు కలిపి మధ్యలో వాడి మీద. అయ్యో, వీరు రూపాయి కష్టపడకపోయినా తల్లిదండ్రులు వారికి ఇస్తున్న దాంట్లో కూడా ఇంకా 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 వీరి అధిమాయిషీలోనే బ్రతుకుతున్నారు. వీరు ఇంత చేసి కూడా తల్లిదండ్రులను నమ్మకంగా చూసుకోగలిగిన రిలేషన్షిప్స్ వాళ్ళు లేవు. కానీ అన్ని ప్రతికూలతల మధ్యలో ఉన్న ఒక పక్కన తండ్రి మోసగించాడు, ఒక పక్కన అక్క దీవెనలు తనకు అవమానాన్ని తెచ్చిపెడుతున్నాయి. అసలు తనకు గౌరవించే వారు ఎవ్వరూ అక్కడ లేరు. అయినా కూడా వీరితో నాకెందుకులే, వీళ్ళ మధ్యలో నేను బ్రతకడం ఎందుకులే అని ఏదో ఒకటి వీళ్ళ దగ్గర నుంచి నేను దూరం అయిపోతే నేను కూడా సంతోషంగా ఉంటానులే అని అనుకోలేదండి. ఆమె స్థాయికి అక్కడ విలువ లేకపోయినా, ఎవ్వరూ ఆమెకు విలువ ఇవ్వకోకుండా పోయినా కూడా ఆమె తన యజమానితో చేసిన నిబంధనను మేరకోకుండా అక్కడే బ్రతికింది, అక్కడే జీవించింది. తన యజమానికి నమ్మకమైన సహచరిగా, భాగస్వామిగా బ్రతికింది. అందుకే కాబోలు నా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, దీవించాడు. ఇగో ఇరువురు ఖ్యాతి నొందించగలిగిన కుమారులను ఆమె గర్భము నుండి అందించిన వాడై ఉన్నాడు. ఒకనాడు ఒక సహోదరి సాక్ష్యమిస్తూ ఇలాగ మాట్లాడింది. నేను నా వైవాహిక జీవితంలో ఎన్నో ఒడుదుడుకులను ఎదురు చూశాను. కొన్నిసార్లు నా యజమాని చేత మోసగించబడిన పరిస్థితి చూశాను. నా బిడ్డల చేత అవమానాన్ని ఎదుర్కొన్న పరిస్థితిని చూశాను. నా కళ్ళతో నేనే నా యజమాని నన్ను మోసం చేసి వేరొకరి యొద్ద ఉండడం నేను చూశాను. ఒక క్షణం పడుతుంది నాకు అన్నిటినీ కాదనుకుని అడుగు బయట పెట్టడానికి. కానీ వారు చేసిన ప్రమాణాన్ని మర్చిపోయారేమో. కానీ నేను వ్యక్తులతో కాదు, నా దేవుని ఎదుట నేను ప్రమాణం చేశాను. ఆ ప్రమాణానికి నేను ఇంకా విలువ ఉందని భావిస్తున్నాను. కాబట్టి ఆ ప్రమాణాన్ని నిలబెట్టడానికి నేను సహిస్తూ ఇంకా జీవిస్తున్నాను అని చెప్పింది. ఎంతో ముచ్చటేసింది ఆ సహోదరి యొక్క మాట. కాలాలు గడిచాయి. కొన్ని
నెలలు గడిచిన పిదప తన యజమానిని తీసుకుని మరలా మందిరానికి వచ్చింది. ఈనాడు సహోదరి చెప్పట్లేదు సాక్ష్యం, యజమాని చెబుతున్నాడు, నేను అన్ని విధాలా నా భార్యకు కష్టాన్ని కలిగించాను. పెళ్లి నాడు నేను చేసిన ప్రమాణాన్ని కూడా మీరి తనను కాదని వేరొకరి యొద్ద నేను ఉండడాన్ని కూడా నా భార్య సహించింది, నన్ను క్షమించింది. ఈమె ఎందుకు నన్ను క్షమించింది, ఎందువలన నన్ను క్షమించగలిగింది అని నేను ఒకరోజు ఆలోచించినప్పుడు ఆమె దేవుని ఎదుట చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకుంది ఉంది కాబట్టే ఆమె చేయగలిగింది. నేను ఆ ప్రమాణాన్ని మీరాను కాబట్టే నేను చేయలేకపోతున్నాను అని అర్థం చేసుకున్నాను. నా భార్యతో మరలా ఆ దినం ఒక ప్రమాణం చేశాను. ఇదిగో ఆ ప్రమాణములో నేటి వరకు నిలవడానికి దేవుడు కృప దయచేశాడు. ఇంకా రాగల దినాలలో నేను ఆ ప్రమాణంలో నిలబడేటట్టుగా నా గురించి ప్రార్థన చేయండి అయ్యగారు అని అడిగాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ వైవాహిక జీవితంలో నీ దేవునితో చేసిన ప్రమాణం ఎక్కడుందో ఆ ప్రమాణానికి కట్టుబడి బ్రతుకుతున్నావా, బ్రతకట్లేదు ఒకసారి చూడు. దీవెనలు కరువైనాయి, అనుకున్నవి జరగలేదు, ఆశించిన విధముగా లేవు, అంత మాత్రాన చేసిన ప్రమాణాలను మీరకూడదు కదా. యూ షుడ్ బి లాయల్ టు యువర్ పార్ట్నర్ అండ్ లాయల్ టు ద ప్రామిసెస్ వాట్ యూ హ్యావ్ డన్ ఆర్ ద వర్డ్స్ వాట్ యూ హ్యావ్ టేకెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ లాన్. నీ దేవుని ఎదుట నువ్వు చేసిన ప్రమాణాలు విలువ ఇవ్వాలి కదా. ఆలోచించు. ఒక బిడ్డలుగా మీ తల్లిదండ్రులకు మీరు ఇవ్వవలసిన గౌరవమును, ఆ యొక్క ప్రేమను, సన్మానమును మీరు అందించవలసిన వారై ఉన్నారు. అలాగే దేవుని యొక్క పనిలో ప్రమాణం చేశావు, అడుగుపెట్టావు. కష్టమైన, నష్టమైన, మరణమైనా కూడా నేను బ్రతికి ఉన్న కాలం అంతా నీ పనిలో ఇలా ఉంటానని ప్రమాణం చేశావు. రక్షణ నాడు ప్రమాణం చేశావు. మరి ఈ ప్రమాణాలన్నిటినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నిన్ను నీవు ప్రశ్నించుకో. ఆర్ యు లాయల్ ఇనఫ్ టు ద ప్రామిసెస్ ఆర్ ద వర్డ్స్ వాట్ యు హ్యావ్ టేకెన్, ఆర్ ఎల్స్ ఇట్స్ అ టైమ్ టు రిపెంట్ బిఫోర్ యు ఆర్ గాన్. నీ దేవుని ఎదుట పశ్చాత్తాపడడానికి ఏదో ఒక అవకాశం అని గ్రహించి అడుగు. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడగలిగినట్లయితే, మనం చూస్తున్నాం రాహేలు జీవితాన్ని, వంశాలను దీవించడానికి ఆమెను ముందు నిలవబెట్టారు. నిన్ను కూడా నా దేవుడు అట్లా నిలవబెట్టును కాక, అటు కృపతో నిన్ను దీవించును కాక. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన యేసయ్య, రాహేలమ్మ జీవితాన్ని మేము చూసాము అయ్యా. నిన్నటి వరకు కొన్ని విషయాలు ధ్యానం చేశాం. ఈరోజు ప్రాముఖ్యముగా నీ ఎదుట, తన యజమాని ఎదుట తను ఎంతటి ఓపెన్గా ఉందో, తన హృదయాన్ని ఎంత పగలగొట్టుకుని స్పష్టత కలిగి ఉందో చూసాము. అటు భాగ్యం మాకు కూడా కలుగు చేయండి తండ్రి. అలాగనే తను చేసిన నిబంధనను నమ్మకంగా కాపాడుకుంది. మేము చేసిన నిబంధనల్లో అలాగూ ఉండడానికి కృపను అనుగ్రహించమని కోరుకుంటున్నాను. నీ కృపాక్షేమము మాకు దయచేయండి యేసయ్య. వాటి యందు మేము వర్ధిల్లినట్లుగా కృపను అనుగ్రహించండి. మహిమ ఘనత నీ నామమునకు ఆరోపిస్తూ ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి క్షేమం అనుగ్రహించమని కోరుతూ గనుడగు యేసు నామములు ఈ మనవులను పెట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. నా దేవుని నిత్య సన్నిధి మీ అందరికీ తోడయుండి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.